రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెబాటలో ఉండగా జాతీయ స్థాయిలో రైల్వే ఉద్యోగులు కూడా సమ్మెకు సైరన్ మోగించారు. తమ సమస్యలు తీర్చకపోతే తాము సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గూడూరు రైల్వే జంక్షన్లో రైల్వే ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్లో రైల్వే ఉద్యోగులు మంగళవారం ఆందోళన చేపట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే సంఘ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. రైల్వేలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్తో చేపట్టిన ఈ దీక్షలో గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కూడా పాల్గొని మాట్లాడారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మాకు ఈ కేంద్ర ప్రభుత్వం 3 డిఏలు ఎగబెట్టింది. ఈరోజు రైల్వేలో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేయట్లేదు. ఎందుకంటే ఈ రైల్వేల్ని ప్రైవేటీకరణ చేసేసి ఆదానీలకో అంబానీలకో అంబేయాలని చూస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల మద్దతుతో తప్పకుండా గద్దె దించాలని చెప్పేసి ఈరోజు నేను ఈ ప్రజలకు అయితేనేమి అదేవిధంగా రైల్వే ఎంప్లాయీస్కి అయితేనేమి మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రైల్వేల్లో రాత్రి పగలు కష్టం చేస్తుంటే నైట్ డ్యూటీ అలవన్స్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. డిఏలు ఆపేసిన డిఏలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయట్లేదు. ఒక్క వ్యక్తి దాదాపు 5 మంది 6 మంది పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకని మేము ఈరోజు ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని వ్యతిరేకిస్తున్నాము. మమ్మల్ని తప్పకుండా మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు చేసినటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి మీరు పెన్షన్ ఇచ్చినప్పుడు 35 సంవత్సరాలు మా కష్టార్జితంతో రైల్వేలు నడుపుతున్నటువంటి మాకు మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఈ యొక్క ఎన్పిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలి. రైల్వేల్ని ప్రైవేటీకరణ ఆపుదల చేయాలి. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఉధృతం కాకుండా చూడాలంటే తప్పకుండా మీరు మా న్యాయమైనటువంటి సమ్మతమైనటువంటి డిమాండ్ని వెంటనే మీరు ఒప్పుకొని మాకు వెంటనే న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ